నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ప్లేస్ మన సేఫ్టీ జోన్లో మనం ఉండడం, రిస్క్ తీసుకోకపోవడం. మనం ఏదన్నా కొత్తగా చేస్తే ఏమవుతుందో, ఎవరైనా ఏమైనా అనుకుంటారో, లేదా డబ్బులు లాస్ అవుతుందో, లేదా ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి భయాలన్నీతో ఏమీ ప్రయత్నించకుండా అలానే ఉండడం సేఫ్టీ జోన్. మనం గ్రో అవ్వం అక్కడే ఉంటే. సో మన సేఫ్టీ జోన్ నుంచి మనం బయటికి రావాలి, గ్రో అవ్వాలి. ఆ రిస్క్ తీసుకోవాలి. విన్ అయినా లూజ్ అయినా సరే ఆ స్పిరిట్తో ముందుకెళ్ళాలి. సరే, మరి 30th సంబంధించిన ఆర్టికల్స్ అండి. పాలిటీ అనే సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఫామ్ చట్టాలు, అగ్రికల్చరల్ 3 చట్టాలు ఏవైతే తీసుకొని వచ్చారో వాటిని రిపీల్ చేయడం జరిగింది. రిపీల్ అంటే ఏంటి? తీసివేయడము. వాటిని ఎన్ఫోర్స్ చేయకుండా తీసేయడం. డిబేట్ ఏమీ లేకుండా ఆ బిల్లుని రిపీల్ చేశారంటున్నారు. ఈ కంటెక్స్లో అసలు దీని యొక్క టైం లైన్ ఏంటో చూద్దాం. మనకు ముందు ఈ చట్టాలు ఏవైతే పాస్ అయి ఉన్నాయో వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ రూపంలో, ఆర్డినెన్స్ అంటే దాన్ని ఎమర్జెన్సీ లెజిస్లేషన్ అంటాం. చట్టసభలు అంటే పార్లమెంట్లోని 2 సభలు మరి మీటింగ్లో లేనప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పాస్ చేసే చట్టాలని ఆర్డినెన్సెస్ అంటారు. ఫస్ట్ ఇక్కడే కాంట్రవర్సీ మొదలైంది. అగ్రికల్చర్ అనేది ఇంత సెన్సిటివ్ ఇష్యూ. అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అనేవి చాలా డిస్కస్ చేసి తీసుకొని రావాల్సిన ఇష్యూస్. మరి వాటిని అంత అర్జెంటుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఆర్డినెన్స్ అనేది దేనికోసం వాడే టూల్ అండి? ఎమర్జెన్సీ టూల్, అవునా? ఈ ఎమర్జెన్సీ ఏముంది వాటిని తీసుకొని రావడానికి? మనకి బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషన్ అని ఇలా ఉంటాయి. వింటర్ సెషన్ డిస్కషన్స్ చేపట్టచ్చు కదా. ఫస్ట్ అక్కడ గొడవ మొదలైంది. సరే, ఆ తర్వాత సెప్టెంబర్ 2020లో మరి ఇవి పార్లమెంట్లో పాస్ అయ్యాయి అని చెప్పి ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. పార్లమెంట్ పాస్ అయింది అని. నవంబర్ 2020లో గవర్నమెంట్తో ఎవరైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు టాక్స్ జరపడం మొదలుపెట్టారు. జనవరి 2021లో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి ఇంతమంది ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు దీనికి సమాధానం చెప్పుకుంటే ఎలాగా అని అడిగింది. సరే, మేము ఇదిగో వీటిని అమెండ్ చేస్తాము అని ఒప్పుకుంది. అయితే దాంతో కొంతమంది ఆ ఫామ్ ప్రొటెస్ట్ని సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ అపాయింట్ చేసిన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అయినా సరే ప్రొటెస్ట్లు ఆగలేదు. యూపీలోని లఖీంపూర్ కేరి ఆ ప్రాంతంలో 4 ఫార్మర్స్ కారు తొక్కి చంపేశారు. సో ఈ కంటెక్స్లో తర్వాత ప్రైమ్ మినిస్టర్ రిపీల్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. అంటే వాటిని వెనక్కి తీసుకుంటామని సరే అన్నారు. ఇంకొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ రిపీల్ కోసం ఈ సెషన్లో, వింటర్ సెషన్లో బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్లు కూడా డిస్కషన్ ఎక్కువ లేకుండా పాస్ అయింది. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇక్కడ పాస్ చేసినప్పుడు డిబేట్ డిస్కషన్ సరిగా జరగలేదు అని. రిపీల్ చేసేటప్పుడు కూడా డిబేట్ అండ్ డిస్కషన్ అనేది జరగకపోవడం అనేది ఇక్కడ మళ్ళీ క్వశ్చన్గా మారింది. ఒక డెమోక్రసీలో పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? మన తరపున వాళ్ళు రిప్రజెంటేటివ్స్, అంతేనా? మంది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అందరూ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అందరూ డైరెక్ట్గా డిబేట్ చేయలేరు కాబట్టి మన తరపున కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకున్నాము. వాళ్ళని పార్లమెంట్కి, చట్టసభలకి పంపించాం. వాళ్ళు డిస్కస్ చేసి, డిబేట్ చేసి మనకేది అవసరము, మనకేది ఇంపార్టెంట్ అనే దాని మీద చట్టాలు తీసుకొని రావాలి. అదేనా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే? మరి ఆ పద్ధతిలో లేకుండా, ఇలా డిబేట్స్ ఏమీ లేకుండా బిల్స్ తెచ్చేటప్పుడు, బిల్స్ రిపీల్ చేసేటప్పుడు డిబేట్స్ లేకపోవడం అనేది డెమోక్రటిక్ థీమ్స్కి ఎగెయినెస్ట్, అంతేనా అండి? మరి ఎందుకు చేయట్లేదు? డిస్రప్షన్స్ జరగడము, ఇలాంటివి క్రిటిసిజం వస్తుంది అన్న భయంతో ఇలా చేయకపోవడం అనేది, డిలే అవుతుంది డిస్కస్ చేస్తే అనేది డెమోక్రటిక్ వాల్యూస్కి ఎగెయినెస్ట్. క్రిటిసిజం వస్తుంది, డిబేట్ జరుగుతాయి, క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ మనం తిరిగి సమాధానం చెప్పాలి. ఇవంతా కూడా పార్లమెంటరీ వ్యవస్థని పటిష్టం చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇలా చేయలేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా ఇవే మెథడ్స్ ఫాలో అవుతాయి. అప్పుడు అది డెమోక్రటిక్ వ్యవస్థని వీకెన్ చేస్తున్నట్టే కదా. అందుకే ముందుగానే చట్టాలను పాస్ చేసేటప్పుడు ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్స్ అంటారు.
ఆ ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్స్ అనేవి ఉండాలి. రెండోది మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, ఇలాంటి కమిటీస్కి బిల్స్ని పంపించాలి. ఇంపార్టెంట్ బిల్స్ అయినప్పుడు కంపల్సరీగా డిబేట్ ఉండాలి. మామూలు బిల్స్ అయినా ఉండాలి, కానీ ఇలాంటి వాటికి ఎంతో నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఉన్న వాటికి కంపల్సరీగా డిబేట్ అండ్ డిస్కషన్ ఉండేలాగా చర్యలు అనేవి చేపట్టాలి. ఇంపార్టెంట్ అండి, దీన్ని మెయిన్స్లో క్వశ్చన్గా అడగచ్చు, జాగ్రత్తగా చదివి పెట్టుకోవాలి. ఇదే కంటెక్స్లో అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి సెంట్రల్ లెవెల్లో అసలు ఇలాంటి చట్టాలు తీసుకొని రావాలా లేదా స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రావాలా, ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అలా ఉంటుంది, కానీ ఇక్కడ అగ్రికల్చర్ అనేది లోకలైజ్డ్ వ్యవస్థ, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. మొత్తం దేశం మొత్తానికి ఒక ఇంటిగ్రేషన్ అనేది అయితే ఉండాలి. ఇండియా మొత్తానికి అగ్రికల్చరల్ మార్కెట్స్ ఇంటిగ్రేట్ అవ్వాలి, ఈ నామ్ ఇలాంటివి ఇంపార్టెంటే. కానీ రిఫార్మ్స్ అనేవి ఎస్పెషల్గా ఏ విధమైన చర్యలు చేపట్టాలి, అక్కడున్న లోకల్ కండిషన్స్ ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి, అంతేనా. సెంటర్ స్టేట్స్ మధ్యలో మార్కెట్ యార్డ్స్ ఇలాంటి లిమిటేషన్స్ ఉండకూడదు, అంటే ఇక్కడే అమ్మాలి ఇలాంటి లిమిటేషన్స్ ఉండకూడదు. కానీ లోకల్గా ఏ విధంగా ఉంది మార్కెటింగ్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా లోకల్ స్టేట్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది. ఇంకొకటి, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్టే అండి, అవునా కాదా. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్టే. సో స్టేట్స్ అనేవి వాటికి తగ్గట్టుగా ఆ స్టేట్కి ఉన్నటువంటి ఆగ్రో క్లైమేటిక్ జోన్స్, అక్కడ ఉన్నటువంటి సోషల్ ఎకనామిక్ పొజిషన్స్, వీటిని చూసుకొని ఆ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అన్నది కంపల్సరీగా ఇప్పుడు కావాల్సింది. మనం చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో 1991లో రిఫార్మ్స్ వచ్చాయి, కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఆ రిఫార్మ్స్ ఆగిపోయినాయి. సో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది నేషనల్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్ ఇంటిగ్రేషన్ కావాలి, కానీ ఆ రిఫార్మ్స్ లోకల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. పవర్స్ ఆఫ్ స్పీకర్ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్నది. దేనికి సంబంధించి పవర్స్? రీసెంట్గా రాజ్యసభకు సంబంధించి 12 మంది ఎంపీస్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు లాస్ట్ సెషన్ జరిగినప్పుడు, అంటే మన యొక్క మాన్సూన్ సెషన్ జరిగినప్పుడు లాస్ట్ డే దాంట్లో మిస్కాండక్ట్ అన్న పేరుతో ఈ సెషన్లో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకని? మామూలుగా మనకి 3 సెషన్స్ జరుగుతాయి కదా, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్ అని జరుగుతాయి. వాటిలో ఆ సెషన్స్ మొత్తాన్ని కండక్ట్ చేయడము, వాటిలో డిసిప్లినరీ యాక్షన్స్ ఇవన్నీ చేయడం అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్. లోక్సభకేమో స్పీకర్, రాజ్యసభకేమో చైర్మన్. సో వాళ్ళకి పవర్స్ ఉంటాయి, కానీ ఆ పవర్స్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారనేది ఇక్కడ ఇష్యూ. దీని క్రిటిసిజం ఏంటి? వీళ్ళని సస్పెండ్ చేస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు కదా, సో వీళ్ళు సస్పెండ్ అయిపోతే మిగిలిన వాళ్ళే ఓటేస్తారు. అంటే గవర్నమెంట్కి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అందుకని ఆర్టిఫిషియల్ మెజారిటీ తీసుకోవడానికి ఆర్టిఫిషియల్గా ఇప్పుడు వీళ్ళు సస్పెండ్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ఓటేరు, మిగిలిన వాళ్ళు ఓటేస్తారు కాబట్టి అది ఆర్టిఫిషియల్ మెజారిటీ అవుతుంది. దాన్ని తీసుకొని వచ్చి టకటకా బిల్స్ని పాస్ చేయొచ్చు, లోక్సభలో ఎలాగో మెజారిటీ ఉంది, ఆ ఉద్దేశంతోనే ఇలా చేశారన్న క్రిటిసిజం ఉంది. అసలు ఈ మిస్కాండక్ట్కి సంబంధించి పవర్స్ ఏమేమి ఉన్నాయి చూడాలి. స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్ లాగే రాజ్యసభ స్పీకర్ కూడా రూల్ నంబర్ 255 రూల్ బుక్ ప్రకారం ఎవరైనా ఒక మెంబర్ తన దృష్టిలో, అంటే స్పీకర్ లేదా చైర్మన్ దృష్టిలో ఎవరైనా ఒక మెంబర్ డిజార్డర్లీగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని చట్టసభ నుంచి విత్డ్రా చేయొచ్చు. అయితే స్పీకర్ లాగా రాజ్యసభ చైర్మన్కి సస్పెండ్ చేసే అధికారం లేదు. అయితే ఒక మెంబర్ని సస్పెండ్ చేయాలంటే, రాజ్యసభ ఎంపీని సస్పెండ్ చేయాలంటే లోక్సభలో అయితే డైరెక్ట్గా స్పీకర్ సస్పెండ్ చేయొచ్చు, రాజ్యసభ చైర్మన్కి ఆ పవర్ లేదు. మరి ఏం చేయాలి? చైర్మన్ ఏం చేస్తారంటే, ఎవరైనా ఒక మెంబర్ చైర్ యొక్క అథారిటీని అబ్యూస్ చేసిన, విల్ఫుల్గా సెషన్ని అబ్స్ట్రక్ట్ చేసిన ఆ సందర్భంలో రాజ్యసభలో
ఒక మోషన్ని ప్రవేశపెడతారు. ఇదిగో ఈ మెంబర్ని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి ఈ సెషన్లో ఇన్ని రోజులు మనకు ఉండబోతుంది, ఇన్ని రోజులకు సస్పెండ్ చేద్దాం అనుకున్నాము అని. సో ఆ మోషన్ అనేది పాస్ అవుతే ఆ మోషన్ పాస్ అవుతేనే సస్పెండ్ చేస్తారు. మరి ఆ సస్పెన్షన్ని టర్మినేట్ కూడా చేయొచ్చు. ఎవరు? మిగిలిన వాళ్ళు కూడా టర్మినేషన్కి ఒక మోషన్ తీసుకొని రావచ్చు, కానీ వాళ్ళకి మెజారిటీ ఉండాలి. ఇక్కడ ఈ మోషన్ ఇంట్రడ్యూస్ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. సస్పెన్షన్కి వీళ్ళిద్దరి మధ్య పవర్స్లో ఉన్న తేడాలేంటి అనేది క్వశ్చన్. మరి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వీళ్ళు సస్పెండ్ చేయడంలో జెన్యూన్ రీజన్ లేదా? అబ్స్ట్రక్షన్స్ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. అటు రాజ్యసభలో కానివ్వండి, ఇటు లోక్సభలో కానివ్వండి, సస్పెన్షన్స్ జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ డిస్రప్షన్స్. ఈ డిస్రప్షన్స్ మరీ ఎక్కువయ్యాయి. 1963లో ఇలాంటి డిస్రప్షన్స్ మొదలయ్యాయి. 1989 2010 నుంచి రెగ్యులర్గా మనం చూసే ఫినామినా లాగా ఇదైంది. మనకి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు వాడడం దగ్గర నుంచి ప్లకార్డ్స్ చించేయడం, స్లోగనీరింగ్, ఇలా ఎన్నో రకాలైన ఇవన్నీ కూడా డిస్రప్షన్స్ జరిగాయి. మరి డెమోక్రసీలో మనం వాళ్ళని పంపించింది డిస్రప్షన్స్ చేయండి అని కాదు, డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి, డెలిబరేట్ చేయండి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి, ఈ ఉద్దేశాలతో పంపించాం. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఒమిక్రాన్ అనేది వెరీ హై గ్లోబల్ రిస్క్ని కలిగి ఉంది అన్నట్టుగా WHO చెప్తుంది. ఒమిక్రాన్ అనేది కోవిడ్కి సంబంధించిన కొత్త వేరియంట్. దీంట్లో చాలా మ్యూటేషన్స్, అంటే నార్మల్గా ఆ వైరస్లో మ్యూటేషన్స్ చెందితేనే వేరియంట్ అంట. ఆ వేరియంట్లో ఎక్కువ మ్యూటేషన్స్ అనేవి జరిగాయి, అందువల్ల ఇది మోర్ డేంజరస్. అందుకే హెల్త్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, రెడీగా ఉంచుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు దాన్ని B.1.1.529 దాని పేరుని ఇప్పుడు ఒమిక్రాన్ అని పెట్టడం జరిగింది. ఈ న్యూ వేరియంట్లో 10కి పైగా మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఈజీగా మన సెల్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ మ్యూటేషన్స్ వల్ల స్పైక్ ప్రోటీన్, జనరల్గా వైరస్ అనేది ఆ ప్రోటీన్ వల్లనే హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వేరియంట్ అనే దాంట్లో మ్యూటేషన్ ఈ స్పైక్ ప్రోటీన్లోనే అయింది. అంటే వివిధ రకాల ప్రోటీన్స్ అనేవి ఉంటాయి వైరస్ బాడీ పైన. సో ఆ వాటన్నిటిలోనూ మ్యూటేషన్స్ ఉండగా స్పైక్ అనే దాంట్లో, స్పైక్ ప్రోటీన్లో మనకి చాలా మ్యూటేషన్స్ అయ్యాయి. మనకి చాలా వ్యాక్సిన్స్ ఈ స్పైక్ ప్రోటీన్ని గుర్తిస్తూ తయారు చేశారు. ఇప్పుడు ఆ స్పైక్ ప్రోటీనే మారిపోతే ఆ వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ దాన్ని గుర్తించలేదు కదా, అదొక కన్సర్న్గా మారింది. సో ఆ కంటెక్స్లో ఈ మ్యూటేషన్స్ కొత్త వేరియంట్స్కి దారితీస్తున్నాయి. వ్యాక్సిన్స్ రెడీగా పెట్టుకోవడము, సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వడం, ఇవి ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా మన వంతు బాధ్యతగా మనము బెటర్ శానిటేషన్ మెయింటైన్ చేయడము, సేఫ్టీ మెజర్స్ అవన్నీ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీకి సంబంధించింది. క్రిప్టోకరెన్సీకి సంబంధించి క్రిప్టో ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. మరి క్రిప్టో ధర సడన్గా పడిపోవడం జరిగింది. అలాంటి కంటెక్స్లో గవర్నమెంట్ ఏమో క్రిప్టో ట్రేడ్ని మేము ట్రాక్ చేయట్లేదు అంటున్నారు. కానీ గవర్నమెంట్ అనేది RBI ద్వారాను, గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీను ఏం చెప్పింది, దీని యొక్క క్రిప్టో ట్రేడ్ అనేది ఎస్పెషలీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయాలి అని చెప్పారు. మరి బ్యాన్ అనేది పూర్తిగా సొల్యూషనా? ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బ్యాన్ చేస్తే మనం దాన్ని మానిటర్ చేయలేము. దాన్ని రెగ్యులేట్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ని వీటిని మానిటర్ చేయగలదు. సో రెగ్యులేషన్ అనేది నామ్గా పెట్టుకోవాలి, కంప్లీట్ బ్యాన్ కాకుండా. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. జైంట్ ఆఫ్రికన్ స్నేయిల్స్, నత్తలు, జైంట్ ఆఫ్రికన్ స్నేయిల్స్, వాడు ఒక్కొక్క దానికి ₹1 ఇస్తాం, పట్టుకొని రండి అన్నారు. ఆ లోకల్స్ వాటిని కలెక్ట్ చేయడము, మరి వీటిని జైంట్ ఆఫ్రికన్ స్నేయిల్స్ని చంపుతున్నారు. ఎందుకనండి? ఇవి ఇన్వేజివ్ స్పీషీస్ అన్నమాట. అంటే ఏంటి? వాటర్ బాడీస్ వీటన్నిటిలోనూ అక్కడ ఉన్నటువంటి లోకల్ స్పీషీస్ని రీప్లేస్ చేస్తూ తీసుకొస్తున్నాయి. ఈ స్నేయిల్స్ అనేవి ఈ స్నేయిల్స్ ఈ పదానికి మీనింగ్ తెలుసుకోవాలి. ఇన్వేజివ్ స్పీషీస్ అంటే
వేరే ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న లోకల్ ఎకోసిస్టమ్ని డామినేట్ చేస్తాయి. అటువంటి వాటిని ఇన్వేజివ్ స్పీషీస్ అంటాము. అన్ని ఇన్వేజివ్ స్పీషీస్ బ్యాడ్ అనేం కాదు, బట్ ఇవి ఎకోసిస్టమ్కి డ్యామేజ్ చేస్తున్నాయి, వాటర్ లాగింగ్కి దారితీస్తున్నాయి, బ్యాడ్ రోడ్స్, ఇవన్నీ కూడా దీని యొక్క ఇంపాక్ట్గా ఉన్నాయి. అందుకని ఈ వీటిని ఈ స్నేయిల్స్ని పట్టుకొని రండి, ఇంత డబ్బులు ఇస్తామని. సో లోకల్ ఇవి గవర్నమెంట్ చేయలేదండి, ఇక్కడున్న లోకల్స్ చేశారు. దీన్ని మరి మనం ఎందుకు చదువుకుంటున్నాం? మనము ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్కి అడుగుతారు ప్రిలిమ్స్లో, ఈ క్రింద వాటిలో ఏవి ఇన్వేజివ్ స్పీషీస్కి ఎగ్జాంపుల్స్ అని. అలాంటి వాటికి ఇది మనం రాయాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. స్పేస్కి సంబంధించి స్టార్టప్స్ హబ్గా ఇండియా మారడానికి ఇది ఒక మంచి తరుణం, లాంచ్ విండో అంటున్నారు. అంటే ఇది ఒక మంచి ఇది అని అంటున్నారనమాట. మనకి స్పేస్ సెక్టార్కి సంబంధించి ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ ఎంటిటీస్ని అలో చేసేవాళ్ళు స్పేస్ రంగంలో. ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంటిటీస్ అంటున్నాము, NGPE, నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంటిటీస్ని అలో చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో బిజినెస్ మోడల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఓవరాల్గా స్పేస్ ఎకానమీ అనేది దానికి $440 బిలియన్ ఆపర్చునిటీ ఉంది గ్లోబల్గా. ఇది గ్లోబల్గా యాన్యువల్ ఆపర్చునిటీ, ఇది యాన్యువల్గా ఇంత కామర్స్ జరుగుతుంది. మరి ఆ కంటెక్స్లో ఇండియా యొక్క షేర్ అనేది స్పేస్ కామర్స్లో ఇండియాస్ షేర్ అనేది ఓన్లీ 2%గా ఉంది. మరి ఈ కంటెక్స్లో ప్రైవేట్ సెక్టార్స్ని అలో చేయడము, ఆ స్టార్టప్స్కి కావాల్సినటువంటి చేయూతనివ్వడము అనేది ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ USA చూడండి, స్పేస్ ఎక్స్ అని ఇలాంటి ఎన్నో కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అనేవి స్పేస్ రంగంలో ముందుకెళ్తున్నాయి. అటువంటి కంటెక్స్లో ఇండియా కూడా ముందుకెళ్ళాలి. ఇండియాలోనూ స్పేస్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసుకునేదానికి ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయండి, గమనించి చూడండి. పిక్సెల్ అని, అగ్నికుల్ కాస్మాస్ అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఏవైతే మనకి బెటర్గా ఉంటాయి, ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తే ఎంతవరకు ఉంటుందన్నది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ డేటా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా రాసేటప్పుడు ఇదిగో చూడండి, అగ్నికుల్ కాస్మోస్ ఇలాంటివి ఉన్నాయి ఇండియాలో అన్నది చెప్పాలి, సరేనా? నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించిందండి. మరి 4 లేబర్ కోడ్స్ అనేది గవర్నమెంట్ పాస్ చేసింది. చాలా ట్రేడ్ యూనియన్స్ వీటిని క్రిటిసైజ్ చేస్తున్నాయి. మరి ఫార్మర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఫార్మ్ లాస్ని రిపీల్ చేశారు. మరి లేబర్ లాస్ని ఎందుకు రిపీల్ చేయట్లేదు? మరి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నా సరే ఎందుకు రిపీల్ చేయట్లేదు? అసలు ఇష్యూస్ ఏంటి లేబర్ లాస్లో వచ్చేటప్పటికి? గమనించండి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అనేవి CTUs అంటారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అనేవి వీటిలో 3 ఇంపార్టెంట్ గ్రౌండ్స్ మీద ఈ లేబర్ లాస్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఏంటి, అపోజిషన్ పార్టీస్ ఇవన్నిటిని డిబేట్ అండ్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా తక్కువ డిబేట్తో వీటిని పాస్ చేయడం జరిగింది. అపోజిషన్ పార్టీ బైకాట్ చేసినప్పుడు వీటిని పాస్ చేయడం జరిగింది. అది ఒకటోది. రెండోది కన్సల్టేషన్స్ అవన్నీ చేపట్టకపోవడము. రెండోది ఈ ఎఫెక్టివ్ డైలాగ్ లేకపోవడం అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ట్రీటీ, ట్రైపార్టియేట్ కన్సల్టేషన్ అంటారు, దానికి వ్యతిరేకము. సో అది ఒక ఇష్యూ. రెండోది చూడండి, సో ఏమేం రీజన్స్ ఉన్నాయి, ఇన్కంప్లీట్గా ఉన్నాయి. కలెక్టివ్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్ వాటికి సంబంధించి మాట్లాడట్లేదు. గవర్నమెంట్ అనేది మేజర్ క్లాజెస్లో మార్పులు తీసుకొని రావడము, చాలా వరకు ప్రొవిజన్స్ అనేవి ఇండస్ట్రీస్కి ఫేవర్గా ఉన్నాయి, మరి గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నాయి. ఎవరితో పోలిస్తే ఫేవర్గా ఉండడము, లేబర్ యూనియన్స్కి, ఎంప్లాయీస్కి వీళ్ళకంటే కూడా ఫేవర్గా ఎవరికి ఉన్నాయంటున్నారు, ఇండస్ట్రీస్కి ఫేవర్గా ఉన్నాయి. దాంతో ఇండస్ట్రియల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి కదా. సరే, అలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ లేబర్ కోడ్స్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ వీడియో చేశామండి. అగ్రికల్చరల్ చట్టాలు, లేబర్ చట్టాలు, ఆ రెండు కూడా ఎకానమీ అనే ప్లేలిస్ట్లో మీకు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీకు తెలియకపోతే. సరే, మరి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే అది ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వలేదంటారు? ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తుంటే మరి అవి సక్సెస్ఫుల్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు చూద్దామా. ఒకటి,
మేజర్గా ఉన్న 12 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్లో వాటికి ఒక కోఆర్డినేషన్ అనేది లేదు. వాటిలోనే పొలిటికల్గా కొన్ని గ్రూప్స్ అఫిలియేట్ అవ్వడం వల్ల డివిజన్స్ ఉన్నాయి. రెండోది, నేషనల్ లెవెల్లో అవి బ్లాక్ చేయడానికి ప్రయత్నించాయి, కానీ చాలా రిఫార్మ్స్ స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకని? లేబర్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్కి సంబంధించినవి, ఉమ్మడి జాబితాకి సంబంధించినవి. మరి ఈ ఉమ్మడి జాబితాలో మార్పులు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఎవరు? స్టేట్సే. మూడోది, 400 మిలియన్ అనార్గనైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టార్స్ ఉన్నాయి. మరి వాటికి అజిటేషన్స్ చేయడానికి, లేబర్ యూనియన్స్గా ఫామ్ అవ్వడానికి స్కోప్ లేదు. ఇండియాలో ఎక్కువ మంది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి. సో అది ఇంకొక ఇష్యూ. ఫార్మర్స్ లాగా కాకుండా వీళ్ళలో లాంగ్ స్ట్రైక్స్ ఇవి చేపట్టడానికి అవకాశం లేదు. ఎందుకని? జాబ్స్ కోల్పోతారు. ఫార్మర్స్ తమ పొలాల్లో తాము వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అజిటేషన్స్ చేపట్టాలి అంటే కుదురుతుందా? జాబ్స్ కోల్పోతాయి, వేజెస్ రావు. రెండోది, మరి ఈ లేబర్ రిఫార్మ్స్ అనేవి ప్రైవేటైజేషను, ఫ్లెక్సిబుల్ లేబర్ మార్కెట్స్, సో వాటిని తీసుకుని రావడానికి తీసుకొచ్చారు. దాంతో ఈ ప్రొటెస్ట్ అనేవి వాటికి వ్యతిరేకం కదా. సో అందుకని చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీటిని సపోర్ట్ చేయలేదు. ప్లస్ వీటికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్క్రూటినీ చేసింది. మనకి అగ్రికల్చరల్ చట్టాలకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్క్రూటినీ జరగలేదు. కానీ ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీటిని స్క్రూటినైజ్ చేసింది. వీటన్నిటి రీజన్గా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఎందుకు అవి మేజర్ స్కేల్లో వెళ్ళలేదంటే ఇవి రీజన్స్, రైట్. బట్ ఏ కంటెక్స్లో అయినా సరే కన్సల్టేషన్స్ జరపడము అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ చూడండి, లేబర్ కోడ్స్ పాస్ అయ్యి సంవత్సరం పైబడుతున్నా ఇప్పటికి కూడా వాటి ఇంప్లిమెంటేషన్ ఇంకా మొదలవ్వలేదు. అది ఇక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్రీన్ హైడ్రోజన్ అనే దాన్ని ప్రమోట్ చేయాలి, ఎకానమీని డీకార్బనైజ్ చేయాలి అంటున్నారు. అంటే ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ చేపట్టినప్పుడు దాని నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గాలి. దాన్ని డీకార్బనైజేషన్ అంటారు. డీకార్బనైజింగ్ ది ఎకానమీ అనేది ఇక్కడ వాడే టర్మ్. మరి ఈ ఎకనామిక్ యాక్టివిటీలో క్రూడ్ ఆయిల్, కోల్ వీటిని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి కోల్ యొక్క యూసేజ్ ఎక్కువగా ఉంది. COP26లో మనము 5 ప్రామిసెస్ చేశాం. వాటిలో భాగంగా కోల్ యొక్క వాడకాన్ని తగ్గించాలి, కోల్ని ఫేజ్ డౌన్ చేయాలి. మరి ఫేజ్ డౌన్ చేయాలి అంటే కోల్ బదులు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్ ఉండాలి కదా. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్గా గ్రీన్ హైడ్రోజన్ అనేది వాడచ్చు. మనకి హైడ్రోజన్ అనేది 3 టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి గ్రే హైడ్రోజన్, 2 బ్లూ హైడ్రోజన్, 3వది గ్రీన్ హైడ్రోజన్ అని. ఏంటి ఈ మూడు మొన్న ప్రిలిమ్స్లో కూడా దీని రిలేటెడ్గా అడిగారు. చూడండి, కోల్ ఇలాంటి వాటిని, న్యాచురల్ గ్యాస్ వీటిని వాడి మనం గనక హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాము. 2 బ్లూ హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్, బయోమిథేన్ బయోమాస్ని ఉపయోగించి గ్యాసిఫికేషన్ రూపంలో, గ్యాసిఫికేషన్ ద్వారా వాటర్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి బ్లూ హైడ్రోజన్ అంటాం. అలా కాకుండా వాటర్ని ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో రెన్యూబుల్ ఎనర్జీస్ని వాడి, అంటే విండ్ ఇలాంటి వాటిని వాడి తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఈ హైడ్రోజన్ అనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి వాడచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్లోనూ వాడుకోవచ్చు. చూడండి, దీని అప్లికేషన్స్ ఎనర్జీ స్టోరేజ్గా వాడచ్చు, ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. వాటిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్రాసెస్ గమనించండి. రెన్యూబుల్ ఎనర్జీని తీసుకుంటాము, ఆ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వాటర్ తీసుకొని దాన్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం. దాని నుంచి వచ్చిన హైడ్రోజన్ని స్టోర్ చేసుకొని ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ మనం దాన్ని వాడుకుంటాము. అంటే నెక్స్ట్ ఈ ఇండస్ట్రీస్ వీటన్నిటిలోనూ గ్రీన్ హైడ్రోజన్ వాడకం అనేది ఇంపార్టెంట్, అంతేనా. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. చెన్నైలో చూస్తే మనకు చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ మాన్సూన్, అవునా. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈ అక్టోబర్ నవంబర్ సీజన్ టైంలో ఈ చెన్నై ఫ్లడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రీజన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అన్నాం. ఇది కాకుండా ఇంకేమేమి రీజన్స్ ఉన్నాయి ఫ్లడ్స్కి? ఫ్రీక్వెంట్ ఫ్లడింగ్ ఎందుకు అవుతుంది? మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ చేంజ్ ఇవి జరగడము,
ప్లస్ తమిళనాడుకి 60% రెయిన్ఫాల్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలోనే వస్తుంది. ప్లస్ ఇష్టం వచ్చినట్టుగా స్ట్రాంగ్ వాటర్ బయటికి వెళ్ళడానికి కన్స్ట్రక్షన్ సరిగా ప్లస్ వాటర్ బాడీస్ని ఎంక్రోచ్ చేయడము, ఎన్నో ట్యాంక్స్ లేక్స్ ఉన్నాయి, అవన్నీ డిసప్పియర్ అయిపోయినాయి. రిజర్వాయర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదు, సిటీ ప్లానింగ్ అనేది ఇంప్రాపర్గా ఉండడము, ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది దానివల్ల కెనాల్ సిస్టమ్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా చెన్నై ఫ్లడ్స్కి కారణాలు. మరి ఏం చేయాలి? వాటర్ స్పేసెస్ ఇప్పుడు ఏవైతే మనకి ఈ వాటర్ బాడీస్ అంటాం, కెనాల్స్, లేక్స్, వాటిని రెస్టోర్ చేసుకోగలగాలి. అదేవిధంగా డ్యూరబుల్ సొల్యూషన్స్, సిటీ ప్లానింగ్లో డ్యూరబుల్ సొల్యూషన్స్ తీసుకొని రావాలి. డ్రైన్స్ అవి ఎప్పటికప్పుడు ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. అదేవిధంగా ఐపీసీసీ చెప్పినట్టు అన్ప్రెడిక్టబిలిటీ పెరుగుతూ ఉంది. సో దాన్ని ఫేస్ చేసేందుకు అటు పాలసీ మెజర్స్, ఇటు టెక్నికల్ మెజర్స్, ఇటు స్ట్రక్చరల్ మెజర్స్తో గవర్నమెంట్ రెడీగా ఉండాలి. మన నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనే దాంట్లో కాంట్రాసెప్షన్ అనేది వాడడం మేజర్లీ విమెన్ మీదే ఉంది అంటున్నారు. ఫీమేల్ స్టెరిలైజేషన్ అనేది ఎక్కువగా ఉంది మేల్ స్టెరిలైజేషన్తో పోలిస్తే. కండోమ్ యూజ్ తక్కువగా ఉంది. పిల్స్ యూజ్ అనేది కంపారిటివ్లీ ఎక్కువగా ఉంది. మేల్ స్టెరిలైజేషన్ రేట్స్ చాలా చాలా తక్కువ. అంటే ఈ కాంట్రాసెప్షన్లో మేజర్ రోల్ అనేది విమెనే చూసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ మీదే బర్డన్ వేశారు. స్టీరియో టైప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అసలు ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏంటి? మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన డేటా రోజుకు ఒకటి వస్తూ ఉంది. అసలేంటి ఎన్ఎఫ్హెచ్ఎస్ అంటే? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మనకి ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది చేపడుతుందన్నమాట. మరి దీనికి డేటా చేపట్టేది ఇదంతా కూడా ముంబైకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అనేది డేటాని గ్యాదర్ చేసి టెక్నికల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పటి వరకు 5 రౌండ్లు ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేపట్టారు. ఫస్ట్ది 1992-93లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది 5th సర్వే, ఇప్పుడు రిలీజ్ చేసింది 5th సర్వే. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సర్వే అనేది ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డేటా ఉండాలి, పాలసీస్, ప్రోగ్రామ్స్. రెండోది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్కి సంబంధించి ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది. దాని రిజల్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఇలాంటి సర్వే చేపట్టాలి. అందుకోసం ఇది ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఇయర్స్కి ఒకసారి చేపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించింది. పర్ క్యాపిటా తలసరిగా అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అంటే మనము మన జోబు నుంచి ఖర్చు పెట్టుకొని హెల్త్ మీద ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అది తగ్గింది అన్నట్టుగా నేషనల్ హెల్త్ అకౌంట్స్ అనేది చెప్తుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? దీంట్లో నేషనల్ హెల్త్ అకౌంట్స్ అనేది హెల్త్ మినిస్ట్రీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇంటర్నేషనల్గా అడాప్టెడ్ సిస్టమ్ ఆఫ్ హెల్త్ అకౌంట్స్ అనే దాన్ని ఉపయోగించి WHO అనే దాని యొక్క స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనకి 5th సెన్సస్ అన్నమాట, 5th కాన్సిక్యూటివ్ NHA రిపోర్ట్. ఈ రిపోర్ట్ అనేది నేషనల్ హెల్త్ అకౌంట్ సెక్రటేరియట్ అనేది వీటిని మెయింటైన్ చేస్తుంది. గమనించాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వీటిని ఈ డేటాని గ్యాదర్ చేయడం జరుగుతుంది. పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ తగ్గడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. రీజన్ ఏంటి? గవర్నమెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని తీసుకొని రావడము, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇలాంటివి చేయడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్గా దీనికి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్. రీసెంట్గా యూపీలో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన లీడర్స్ మేము గనక గెలిస్తే నెక్స్ట్ వచ్చే సంవత్సరం కాస్ట్ సెన్సస్ చేపడతాం, దాన్ని బట్టి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మారుతాయి కదా అన్నట్టుగా చెప్పారు. ఎందుకని అంత డిమాండ్ ఉంది? మనకి పోయిన సెన్సస్లో అంటే 2011 సెన్సస్ అనేది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్ససే. వాళ్ళు మన దగ్గర మన కాస్ట్ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకున్నారు. గమనించాలండి, ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటటువంటి సెన్సస్లో జనాభా గణనలో SC/ST కాస్ట్ మాత్రమే ఎన్రోల్ చేసుకుంటారు, ఆ నెంబర్సే రాసుకుంటారు, మిగిలినవి రాసుకోవట్లేదు. రీసెంట్గా ఓబీసీస్కి సంబంధించిన లిస్టింగ్ కూడా చేయాలని డిమాండ్స్ వచ్చాయి. దాంతో 2011లో డేటాను చేపట్టారు. కానీ ఆ డేటా హ్యూజ్గా ఉంది అని చెప్పేసి దాన్ని బయటికి రిలీజ్ చేయలేదు.
కొన్ని వేల కాస్ట్ గ్రూప్స్ వచ్చాయి అనుకున్నారు. కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, దాన్ని పబ్లిక్ చేస్తే అదొక పొలిటికల్ జిమ్మిక్గా, పొలిటికల్ గేమ్గా వాడుకునే అవకాశం ఉంది. ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి ఇండియాలో ఉన్నటువంటి సందర్భాన దాన్ని రిలీజ్ చేయలేదు. ప్లస్ అది కూడా మనకు కష్టంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఆ కంటెక్స్లో ఈ సెన్సస్ 2021 సెన్సస్లో మరి ఈ కాస్ట్ సెన్సస్ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఏమీ దానికి రెస్పాండ్ అవ్వలేదు. స్టేట్సే మేమే చేపడతాంలేండి ఇలాంటి లిస్టింగ్ని అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఐడెంటిటీ పాలిటిక్స్ స్ట్రాంగ్గా ఉన్న సందర్భంలో ఒక పొలిటికల్ టూల్గానే చాలామంది చూడడం అనేది అదే ప్రాబ్లమాటిక్. అలా కాకుండా దాన్ని వివిధ రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని వివిధ రకాల మెజర్స్ ఇవి తీసుకోవడం కోసం అయితే బాగుంటుంది. కానీ దాన్ని ఒక పొలిటికల్ టూల్గా ఉపయోగించుకోవడం అనేది కొంత కష్టతరమైనదే. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. వాట్సాప్ అనేది డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్గా అది మారింది. దాని యొక్క షేర్ పెరుగుతూ ఉందా అన్నది ఇక్కడ ఇష్యూ. మనకి ఇండియాలో ఎకానమీ టర్మ్లో చూస్తే రెండు కంపెనీసే ఏదైనా ఒక బిజినెస్లో మొత్తం మార్కెట్ షేర్ అంతా ఉంది అంటే దాన్ని డియోపోలీ అంటారు. డియో అంటే 2, మోనోపోలీ అంటే 1, డియోపోలీ అంటే 2. ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్ సిస్టంలో మనకి ఫోన్పే మరియు గూగుల్ పే ఇవి రెండైనా మేజర్ మార్కెట్ షేర్ ఉండేది. ఈ డియోపోలీని తగ్గించాలి అంటే మోర్ మార్కెట్ కాంపిటీషన్ తీసుకొని రావాలి. వాట్సాప్ పేమెంట్స్ అనేవి మేము కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాము. మాకు ఆల్రెడీ యూజర్ బేస్ హ్యూజ్గా ఉంది కదా అని. వాట్సాప్ చూస్తే వాట్సాప్ వాడే వాళ్ళ సంఖ్య చాలా భారీగా ఉంది ఇండియాలో. మరి ఆ కంటెక్స్లో అది మొనోపొలీ చేసుకుంటుందా అన్న కన్సర్న్స్ ఉన్నాయి. అందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇదిగోండి మీరు ఈ పేమెంట్ సిస్టంలోకి ఎంటర్ అవ్వచ్చు, కానీ ఇనీషియల్గా 200 మిలియన్స్ యూజర్ బేస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత స్లోగా పెంచుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకు దీని యొక్క డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్గా దీనికి అలో చేయడం జరిగింది అంటే మార్కెట్లో డియోపోలీ ఉండి అవి రెండే డామినేట్ చేస్తున్నాయి. సో ఈ కంటెక్స్లో ఎన్పిసిఐ అనేది ఈ నంబర్ ఆఫ్ పీపుల్ని ఆన్బోర్డ్ చేసుకునేది 200 మిలియన్ కాదండి, 20 మిలియన్ అని పెట్టింది. ఇప్పుడు దాన్ని 40 మిలియన్ ఇండియన్ యూజర్స్ అంటే 4 కోట్ల మంది వరకు మీరు జాయిన్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మనం గమనించి చూస్తే ఈ అక్టోబర్ మంత్లో మరి ఓవరాల్గా 104 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈ వాట్సాప్ పేను ఉపయోగించి జరిగాయి. సో ఈ కంటెక్స్లో నెంబర్ ఆఫ్ పీపుల్ని పెంచడం అనేది కొంత ఉపయోగకరమైందే. ప్లస్ ఇవి రెండు ఏం చేస్తున్నాయంటే ఫోన్పే, గూగుల్ పే వివిధ రకాల ఇన్సెంటివ్స్, క్యాష్ బ్యాక్స్ అని చెప్పి ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ ఇంకేం చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా తన కస్టమర్స్ని యాప్ను ఉపయోగించే పేమెంట్ చేయొచ్చు. కాబట్టి ఆల్రెడీ వాట్సాప్ యాప్ని యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది. సో యూపీఐ ప్లాట్ఫామ్ను ఉపయోగించి చేయండి అన్నట్టుగా దీన్ని చెప్పడం జరిగింది. మన లాస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి రీసెంట్గా మన సిజేఐ మాట్లాడుతూ అటార్నీ జనరల్ చేసిన సజెషన్ ఏంటి, జ్యుడిషియల్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడము అన్నటువంటి సజెషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి అన్నట్టుగా మన సిజేఐ చెప్పారు. అసలు ఏంటి ఆయన చేసిన సజెషన్ ఏంటి, కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ అంటున్నారు. నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్స్ తీసుకొని రావాలి అని. ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సుప్రీంకోర్టు అన్నిటికంటే అత్యున్నత న్యాయస్థానం, దాని కింద హైకోర్ట్స్, దాని కింద సబార్డినేట్ కోర్ట్స్. సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఆ రెండు ఇంటిగ్రేటెడే, బట్ దీని పవర్స్ దీనికి, దీని పవర్స్ దీనికి ఉంటాయి. హైకోర్ట్స్ యొక్క నేతృత్వంలోనే సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. సరే, అయితే చాలా కేసులు ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పీల్ అవుతున్నాయి. మరి ఈ మధ్యలో దేశానికి 4 మూలలా ఉండేలాగా 4 కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఎందుకు పెట్టకూడదు? నేషనల్ లెవెల్లో కోర్ట్స్ ఆఫ్ అపీల్ చేసుకునేందుకు ప్రతిసారి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తుంటే డిలేస్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ మ్యాటర్స్ పెండింగ్లో పడిపోతున్నాయి, బర్డన్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అవును, ఈ కోర్ట్స్ ఆఫ్ అపీల్ తీసుకునే వాళ్ళు ఏమంటున్నారు, పెండింగ్ తగ్గించాలి,
వాళ్ళు చేయాల్సింది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ని, ఇది అంతేగాని కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ని డిస్కస్ చేయాలి. ఓన్లీ కొన్ని కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఉండాలి, మిగిలినవి నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ చూసుకోవాలని. కాదు, సుప్రీంకోర్టు ఎవ్రీడే అప్పీల్కి ఉండాలి అని ఇంకొంతమంది అంటారు. ఎందుకని? ఎన్నో రకాల రిఫార్మేటివ్ జడ్జిమెంట్స్ అనేవి సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చింది. సో ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఉండాలి, సుప్రీంకోర్టు అపీల్గా ఉండాలి అన్నది ఇంకొంతమంది చెప్తున్నటువంటి వాదనలు. ఇది కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.